హలో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ పరిస్థితి ఏం బాగోలేదు. ఉదయం 11 గంటలకల్లా మన వాళ్ళందరూ ఓటేసేయాలి. ఆ తరువాత రాష్ట్రమంతా గొడవలకు దిగాలి. వాట్ ఐఎమ్ సేయింగ్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ముందుగానే మంచి పోలీస్ అధికారులను బదిలీ చేయించాను. ఆ స్థానంలో మన వాళ్లను నియమించాను. వదిన గారు బాగా సహకరించారు. ఆమె లేకపోతే దాడులు భీభత్సం సృష్టించే అవకాశం ఉండేది కాదు. నేను లిస్ట్ ఇవ్వగానే ఎన్నికల అధికారికి పంపి అందరినీ ట్రాన్స్ఫర్ చేయించింది. వారి స్థానంలో అంతా మన వాళ్లే ఉండేలా ప్లాన్ చేసింది. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎక్కడైతే మన పోలీసులు ఉన్నారో అక్కడే గొడవలు చేయాలి, అక్కడే తలలు పగలాలి, అక్కడే వాహనాలు తగలబెట్టాలి. కడాన దేశద్రోహానికి పాల్పడిన నా కమ్మని మాజీ పోలీస్ అధికారి మన పార్టీ ఆఫీస్లోనే కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మాట వినని పోలీసులను బెదిరిస్తాడు. యూ డోంట్ వరీ, నా ప్లాన్ సక్సెస్ కావాలి. రాష్ట్రం రావణ కాష్టం కావాలి. నేను ఉదయానికల్లా వారణాసి చెక్కేస్తాను. ఏమీ తెలియని వాడిలా తీర్థయాత్రలు చేస్తాను. మీరు జాగ్రత్తగా రాష్ట్రాన్ని తగలబెట్టండి. డోంట్ వరీ, నేను, నా పుత్రరత్నం, నా దత్తపుత్రుడు, నా భార్యమని ఎవ్వరూ ఏపీలో మీకు కనిపించము. ఎన్నికలైపోతే అక్కడ మాకేం పని? మీరు తగలబెట్టండి, తలలు పగలగొట్టండి. మేమిక్కడ సేఫ్. బాయ్, ఉంటాను. ఈ ఒక్క ప్లాన్తో గురజాలలో పచ్చగూండాలు రెచ్చిపోయారు. మాచర్లలో మంట పెట్టారు. చంద్రగిరిలో చిచ్చు పెట్టారు. తాడిపత్రిని తగలబెట్టారు. తెనాలిలో తెగబడ్డారు. పోలీసు అధికారుల బదిలీలు జరిగిన చోటే ఈ దాడులు జరిగాయి. వదిన మరిది చేసిన కుట్రతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. టీడీపీ త్వరలోనే రాజకీయ సమాధి కాబోతోందని తెలిసే దాడులకు కుట్ర చేసిన చంద్రబాబును ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఓటమి నైరాశ్యంతో దాడులు చేయాలని పచ్చమూకలను రెచ్చగొట్టావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, పురంధేశ్వరితో కలిసి పోలీస్ అధికారుల బదిలీలకు కుట్ర చేశావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 3, ఎక్కడెక్కడ బదిలీలు జరిగాయో అక్కడే పక్కా ప్లాన్తో దాడులు చేయించావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 4, బదిలీల తరువాత కొత్తగా వచ్చిన పోలీస్ అధికారుల సాయంతోనే అలజడులు రేపావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 5, పోలింగ్ రోజున మధ్యాహ్నం నుంచి దాడులకు ముందుగానే స్కెచ్ గీశావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6, పోలింగ్ రోజున ఓ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్తో ఫోన్లు చేయించి పోలీసులనే బెదిరించావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 7, ఓవైపు పచ్చగూండాలతో రాష్ట్రాన్ని తగలబెట్టి మరోవైపు వారణాసికి చెక్కేశావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 8, అక్కడి నుంచే ఎక్కడెక్కడ దాడులు చేయాలో తగలబెట్టాలో డైరెక్షన్స్ ఇస్తున్నావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 9, కేవలం ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేయడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 10, వ్యవస్థలను పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రంలో మారణ హోమం సృష్టిస్తున్నావు, అవునా కాదా? వారణాసిపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు తీర్థయాత్రలో ఉన్న చంద్రబాబు తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి. రైట్, వీటిపైనే మనం మాట్లాడుతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాసు మహేష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అలాగే కృష్ణంరాజు గారు, సీనియర్ అనలిస్ట్. మహేష్ రెడ్డి గారు, అసలు ఏం జరిగింది గురజాలలో? ఫస్ట్ దాని గురించి చెప్పండి సార్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు చూస్తున్నాం. మధ్యాహ్నం పోలింగ్ మొదలైనటువంటి మధ్యాహ్నం నుంచే ఈ దాడులు మొదలయ్యాయి. అసలు మీ ప్రాంతంలో మేము చూసినటువంటి దృశ్యాల్లో మీ పైన దాడులు జరుగుతున్న దృశ్యాలు కూడా అన్ని ఛానల్స్లో చూసాం. అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు మీరు చూస్తున్నట్టే కేవలం తెలుగుదేశానికి మెజారిటీ ఉన్న గ్రామాలు, ఏ గ్రామాలైతే గతంలో స్వేచ్ఛగా ఓట్లు లేకుండా ఉండేవో, కేసానపల్లి కావచ్చు, గురజాల నియోజకవర్గంలో కొత్తగనేస్పాడు లేదు మాదినపాడులో ఎలక్షన్ 3-4 వరకు స్వేచ్ఛగా సాగింది, ప్రశాంతంగా సాగింది. ఎందుకంటే మన ఏజెంట్లు ఉన్నారు, హాయిగా బీసీలు ఎస్సీలు ఓటింగ్ వేసుకున్నారు. ఏమైంది? 5 గంటలకి 6 గంటలకి అయిపోతుంది. ఇంకా అక్కసు కోపం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఆయన 5 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని వెనకేసి రావటం, దాంట్లో మెజారిటీలు పెరగటం, తద్వారా వాళ్ళకి అర్థమైంది, ఓ వీళ్ళందరూ వైఎస్ఆర్కి ఓటేస్తున్నారు, టీడీపీ నుంచి దూరంగా వచ్చేశారు అని. పాపం కొత్తగనేస్పాడులో బీసీల్లో యాదవరాజులు, ఎస్టీలు, ఎస్సీలపై మూకమ్మడి దారి ఒక రణరంగం సృష్టించారు.
పాపం ఆడోళ్ళనేమో మన గుడిలో అండి గంగమ్మ గుడిలో తాళం వేసి రాళ్ళు ఇసిరి వాళ్ళు 13వ తేదీ 6 గంటల నుంచి నిన్న మేము ఆ గ్రామంలో పోయి మళ్ళీ ఇళ్లలోకి తీసుకెళ్లే వరకు అలాగే ఊహించండి 20 గంటలు టాయిలెట్ పోవడానికి లేదు, మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు. లేడీసు అంతా బీసీ పాప యాదవరాజులు సంబంధించిన లేడీస్ని కేవలం అగ్రకులం వాళ్ళు. దేనికి దాడి? ఆఫ్టర్ 5 దాడి ఎందుకు చేసావు? గొడవ ఎందుకు అసలు? ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు కదా, పోనీ వీళ్ళు ఏమన్నా కొట్టారా? వీళ్ళు ఏమన్నా స్వేచ్ఛగా ఓటేశారు అంతే. మొట్టమొదటిసారి ఎలక్షన్ కమిషన్ చెప్పించి ఎస్సీ కాలనీలో పోలింగ్ బూత్ పెట్టించాం. ఎస్సీ కాలనీలో ఉంది ఈరోజు పోలింగ్ బూత్. స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు 5 వరకు. ఇంకప్పుడు దాడి. అమ్మో వీళ్ళందరూ ఓట్లు వేసేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి వేసేశారు, పరువు పోయిద్ది, రేపు రిజల్ట్ వస్తే కొత్తగనేస్పాడులో పరువు పోయిద్ది, ఇంకేదోటి నిరూపించుకోవాలి. అమాయకుల మీద అన్యాయంగా పాపం మగోళ్ళంతానేమో పొలాలు బాట పట్టారు, ఆడోళ్ళనేమో గుళ్ళో పెట్టేశారు, పిల్లలంతా ఇళ్లల్లో. ఇదా రాజకీయం? నిజంగా బీసీలే తిరగబడితే, రేపు బీసీలే కర్ర పట్టుకొని ఇళ్ల మీదకి పోతే రేపు జరగబోయే పరిస్థితి ఏంటి? ఇదా పోలీసులు చేయాల్సింది? ఐజీ ఎస్పీ ఇప్పుడైనా కఠినంగా సెక్షన్ లేకపోతే ఎందుకండి వీళ్ళందరూ? ఇళ్ల మీద దాడి జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు అసలు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు ఏమీ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. జవాబు చెప్పాలి కదా, డీజీపీ నుంచి ప్రతి ఒక్కరు జవాబు చెప్పాలి. పోనీ నిజంగా వీళ్ళు దాడి చేసుంటే ఇద్దరు కొట్టుకున్నారని అనేవాళ్ళం. వాళ్ళకి తెలుసు కదా సిచ్యువేషన్, ఎస్పీకి తెలుసు, సిఐకి తెలుసు, ఎస్ఐకి తెలుసు, డిఎస్పీకి తెలుసు, అందరికీ తెలుసు నిజమేంటో. మాదిరిపాడులో ఏం జరిగిందో నిన్న నైట్ తెలుసు. మాచవరంలో నిన్న నైట్ మండల ప్రెసిడెంటు, కన్వీనరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిపోతుంటే దాడి చేశారు. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు వారందరినీ వీళ్ళు ఎవరైతే వెళ్ళగొట్టారో, ఎవరిపైన అయితే దాడులు చేశారో వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ ఇళ్లకు తీసుకొస్తే వాళ్ళకేంటి అభ్యంతరం? దానికోసమే గొడవ జరిగిందా? వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇళ్ల దగ్గరికి తీసుకు ఆడోళ్ళ వరకే పోయారు, మొగోళ్ళు ఇంకా ఇక్కడే ఎదుగో నా దగ్గరే ఉన్నారు పాపం. వాళ్ళని తీసుకెళ్లాలంటే దాడి కంట్రోల్ కావాలి కదా, ముద్దాయిలు ఊరి నుంచి తీసుకెళ్లాలి కదా. ఏంటి ఊర్లోకి వెళ్ళడానికి కూడా లేదా? ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా కాదు సార్, ఊర్లోకి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు పోలేదు. కొత్తగనేస్పాడు వాళ్ళంతా ఇప్పటి వరకు ఇక్కడే నర్సరావుపేటలోనే ఉన్నారు పాపం వాళ్ళంతా, మొగోళ్ళంతా. ఇప్పటి వరకు పోలీసులు ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తే కదా వాళ్ళు పోగలిగేది. ఏదో ఒక భయం ఉండాలి కదా తప్పు చేసినోడికి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పటికీ అదే సిచ్యువేషన్ ఉందా? వీళ్ళు ఇక్కడ నుంచి సొంత ఊళ్ళకి, సొంత ఇళ్లకి వెళ్ళాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్? పోలేదు, ఇప్పటి వరకు పోలేని పరిస్థితి. ఇది వాస్తవం. ఇప్పుడు అందరూ హాల్లోనే కూర్చోన్నారు. మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడేసి పోయి వాళ్ళతో మాట్లాడదాం, సడన్గా మీది ఇంటరాక్షన్ ఉందని వచ్చాను లోపలికి. అందరు ఎక్కడే ఉన్నారు, 40-50 మంది మగోళ్ళు మాదినపాడు నుంచి లేడీస్ వచ్చున్నారు. ఏమంటున్నారు సార్ వాళ్ళు? యాక్షన్ తీసుకుంటున్నారో పోలీసులు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు. పోనీ మేము ఒక 2-3 వేల మందితో పోయి వాళ్ళని వదిలిపెట్టి వద్దామంటే అట కుదరదంటారు, వాళ్ళు చేయరు. ఎట్టా ఏం చేయాలా? నాయకులనేమో హౌస్ అరెస్ట్లు చేసి, మరి పోలీసులు మీరు యాక్షన్ తీసుకోండి, ముద్దాయిని అరెస్ట్ చేయండి. పోలీసులు ఏమాత్రం సహకరించట్లేదా? పోలీసులు వైఫల్యం చెందారు. చేయాలి కదా, తప్పు చేసిన తీసుకొచ్చి రావాలి కదా, వాడిని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాలి కదా. అసలు ఈ దాడులు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో దాడులు జరిగాయో ఒక్కసారి చూస్తే, కొద్ది రోజుల క్రితం పురంధేశ్వరి గారు ఒక లెటర్ ఎలక్షన్ కమిషన్కు రాసి ఈ అధికారులందరినీ బదిలీ చేయండి, ఈ పోలీస్ అధికారులందరినీ తీసేయండి, వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని పెట్టండి అని ఏ లెటర్ అయితే ఇచ్చారో ఆయా ప్రాంతాల్లోనే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. ఆ అంశాన్ని గుర్తించారు అసలు? వాళ్ళు పెట్టిన పేర్లే కదండి ఎలక్షన్ కమిషను. మరి ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఏం రియాక్ట్ అవుతుందో మాకు అర్థం కావట్లేదు. అంటే బీజేపీ చెప్పిందే చేయడానికి ఉన్నారా వాళ్ళు? ఎలక్షన్ కమిషన్ అంటే న్యూట్రల్గా ఉండాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే చేసేస్తారా? అంటే వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళనే పోస్ట్ చేస్తారా ఎలక్షన్ టైంలో? ఇంకేముంది ఎలక్షన్ కమిషన్? మరి అంటే బీజేపీ కమిషన్ పెట్టుకుంటే పాయా.
ఇప్పుడు చంద్రబాబు పురంధేశ్వరితో లెటర్ రాయించడం వెనుక ఆంతర్యం ఇదేనా? రేపు అవసరమైతే దాడులు చేసుకోవాలి పక్కా ప్లాన్ అంతే ప్రకారం కదండి. ఏముంది దాంట్లో? రానికుండా కలిసిందే దానికి అధికారులు తెచ్చుకోవాలా, పేదవాళ్ళ మీద దాడులు చేయాలి తప్పితే ఏం సాధించారు చెప్పండి? ఇప్పుడు పేదవాళ్ళ మీద, బీసీల మీద, ఎస్సీల మీద దాడులు తప్పితే ఏమన్నా సాధించారా? ఎందుకు వాళ్ళ మీద గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఉమ్, ఓట్లు వేశారు కాబట్టి ఇంకెవరి మీద చూపెడతారు? కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తున్నారు కాబట్టి కక్ష. ఏముంటుంది ఇంకా కక్ష చెప్పండి? కనీసం ఇదే రాక్షస ఆనందం అంటారు, సైకో ఫీలింగు. ఓట్లెటు పడట్లేదు, కనీసం దాడులు చేసి భయభ్రాంతులు చేయాలి. ఇంకంతకు మించి ఏముంది దీంట్లో? కాదు సార్, ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా లేదా? పోలీసుల సహకారం ఉందా లేదా? ఇంకా కంట్రోల్ కాలేదండి. కంట్రోల్ చేస్తామని పోలీసులు అన్నారు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా కంట్రోల్ అయితే, ఇప్పుడు ముద్దాయిలను అయితే అరెస్ట్ చేయలేదు. దెబ్బ తగిలిన వాళ్ళు ఇంకా మన ఇళ్లలోనే ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? వీళ్ళని ఎప్పుడు తీసుకెళ్ళి ఇళ్లలో వదిలిపెడతారు? పూర్తి బాధ్యత ఐజీ, ఎస్పీ తీసుకోవాలి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు చేత కాకపోతే చెప్పమనండి. వాళ్ళు మాకు వల్ల కాదు చెప్పమనండి. లేబరే తేల్చుకుంటారు. 70-80% ఉంటారు బీసీ, ఎస్సీలు. వాళ్ళు కర్రబట్టుకొని వస్తే ఆగిద్దా? అదన్నా చెప్పమను. నీకు చేతనవుతుందా, చేత కాదా? వదిలేయి, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో. ప్రజలే తేల్చుకుంటారు. తలా ఒక కర్ర పట్టుకుంటాడు, బతికేవాడు బతుకుతాడు. లేదు, నువ్వు ఉంటే నువ్వు కాపాడు. నీకు ఉద్యోగం ఇచ్చింది దేనికి? ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది దేనికి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికే కదా. తప్పు చేసేవాడిని శిక్షించడానికి చెయ్యి, అదే చెయ్యి అంటున్నాం. మనమేం వేరే చేయమనట్లా. ఎవడు దాడి చేశాడో వాడిని అరెస్ట్ చేయి, అమాయకుల్ని తీసుకెళ్ళి రక్షణ కల్పించు, అదే కదా సంస్థ. నువ్వు అమాయకుల్ని ఊరు నుంచి తరిమేసి ముద్దాయిల్ని ఊర్లో పెడతానంటే ఇంకా నువ్వెందుకు దండగా? పోలీసులు ఎందుకు? ఈ గొడవలకు మీరు తర్వాత అనిల్ యాదవ్ మీరిద్దరే కారణం అన్నట్టుగా ఈరోజు ఈనాడు దినపత్రిక చూసారా? ఓ పేపర్లో రాశారు. రాస్తాడు కదండి. తోకపత్రిక ఏం రాసిద్ది చెప్పండి? తోకపత్రిక ఏం రాసిద్ది? మేము పోయింది ఎప్పుడు ఆ ఊర్లోకి చెప్పండి? దాడి జరిగిన తర్వాత నిన్న లేడీస్ గంగమ్మ గుడిలో ఉంటే ఆ వీడియోస్ ఉన్నాయి కదా, లేడీస్ మాట్లాడుతుంది. ఎవరు పోవాలి చెప్పండి? వీళ్ళు పోక, పోలీసులు పోక, ఆడోళ్ళు 20 hours వితౌట్ టాయిలెట్, వితౌట్ వాటర్. చెప్పండి, ఎవరైనా, ఏ ఆడోళ్ళైనా, ఎవరైనా, ఏ కులం వాళ్ళు అవ్వచ్చు, ఏ మతం వాళ్ళు అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు, 20 గంటలు ఒక గుడిలో, గంగమ్మ గుడిలో, ఊరు బయట ఎలా ఉంటారు ఊహించండి అసలు. మరి ఎలా? మేము తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో చేర్చకపోతే వాళ్ళు ఎలా? బిడ్డలేమో ఇంట్లో ఉన్నారు, అన్నం లేదు, పాలు లేదు పిల్లలకి, ఇళ్ల మీద దాడి జరిగింది. తల్లులేమో టెంపుల్లో ఉన్నారు. ఏం చేయాలి మరి? మేము ఏసీ రూములో కూర్చోవాలా నాయకులు? లేదు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో వదిలిపెట్టాలా? అదే చేసాం, తీసుకెళ్ళి ఇళ్లలో వదిలిపెట్టి వచ్చాం. ఎవరు చేయించారు వాళ్ళ మీద దాడులు చెప్పండి? దీని వెనుక ఎవరున్నారు? మీరేమన్నా ఊహిస్తున్నారా? పోలీసులకు ఆ విషయం అగ్రకులం, కొత్త గణేష్పాడులో ఉన్న అగ్రకులానికి చెందిన నాయకులు పేర్లన్నీ ఇచ్చాం కదా. కఠిన సెక్షన్లు కడతారా, కట్టరా, వాళ్ళని అరెస్ట్ చేస్తారా, చేయరా? పోలీసులు కదా చేయాల్సింది, ఎస్పీ కదా బాధ్యత వహించాల్సింది. వాళ్ళపైన దాడులు చేస్తున్నట్టు ఇన్ని రోజులు, వాళ్ళపైన దాడులు జరుగుతున్న సమయంలో 48 hours అవుతుంది ఇప్పుడు. ఆ రోజు నుంచి 48 hours లో ఎంతమందిని అరెస్ట్ చేశారు? స్పెషల్ ఫోర్సెస్ పంపించి అరెస్ట్ చేయొచ్చు కదా. మిగతా చోట నుంచి తెప్పించుకోమనండి, గుంటూరు నుంచి తెప్పించుకొని అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నాడు? ఇది ఒక్క గురజాల గణేశునిపాడు మాత్రమే కాదు సార్, రాష్ట్రంలో చాలా ప్రాంతం, మాచర్లలో మీరు చూశారు, తాడిపత్రిలో ఇదే పరిస్థితి, చంద్రగిరిలో, కారంపూడిలో నిన్న స్వైర విహారం చేశారని వాళ్లే చెప్తున్నారు. కారంపూడిలో ఇష్టం వచ్చినట్టు షాపులు ధ్వంసం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ధ్వంసం చేశాడని ఈరోజు మొత్తం ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రిక చాలా క్లియర్గా ఫోటోలతో సహా రాస్తాడు కదండి. కాదు, తోక పత్రికలు, తోక ఛానల్స్ స్వయానా పాపం రామకృష్ణారెడ్డి కొడుకు మీద దెబ్బ తగిలితే, భార్య మీద కూడా గతంలో చేశారు, కొడుకు భార్య మీద తగిలింది, అదే రాస్తారు. ఎల్లుండి ఇంకోటి కూడా రాస్తాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని దించింది చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారే కుట్ర చేశాడని అది కూడా రాస్తాడు. చూడాల్సిందే కదా, ఏముంది రాయడానికి చెప్పు? ఏదన్నా రాసుకుంటారా? అవో పత్రికలు, అవో ఛానల్సా?
అంటే అవి కూడా రాస్తారు, రాయకూడదనే ఉంది. ఇప్పుడు ఇది రాసినప్పుడు అది ఎందుకు రాయకూడదు? అంటే దీని వెనుక ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే రెండు వర్గాల మధ్య రెండు పార్టీల మధ్య సాధారణంగా జరిగే గొడవలు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మధ్యాహ్నం వరకు వెయిట్ చేశారు ఓట్లు పడతాయని. ఓట్లు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి గంప గుర్తుగా లేడీస్ రావటం, అసహనం. ఏంది లేడీస్ ఏంది 5:30, 6ంటికి వచ్చి క్యూ లైన్లోకి నిలబడటం ఏంది, నడవలేని ముసలోళ్ళు రావటం ఏంది, వాళ్ళు ఇదంతా ఎక్స్పెక్ట్ ఇంకేముంటుంది చెప్పండి. ఇంక దాడి చేయడానికి కారణం ఇప్పుడు ఆ ఊర్లో పోనీ బీసీలు ఎస్సీలు వాళ్ళని కొట్టుంటే మమ్మల్నే కొడతారా అని అహంకారంతో వాళ్ళు దాడి చేస్తే ఓకే, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేస్తే ఓట్లు ఎందుకు వేశారని దాడి చేస్తే ఇంకా అసహనం కుళ్ళు తప్పితే ఇంకేంది లాజిక్ ఏంది దాంట్లో? ఇప్పుడు కొన్ని దృశ్యాలు ఇప్పుడు సాక్షి స్క్రీన్ ఫస్ట్ నుంచి పోలీసులకు చెప్తున్నాం ఈ గ్రామాల్లో ప్రొటెక్షన్ పెట్టండి అని చెప్పాం. అక్కడ రామకృష్ణారెడ్డి చెప్పాడు ఆ గ్రామాల్లో మటుకు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టరు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టౌన్స్లో మటుకు విపరీతమైన పోలీసులు. అసలు దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకు మేము ఇచ్చిన లెటర్స్ మీ దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ పెట్టలేదు, సిఆర్పిఎఫ్ని ఎందుకు పెట్టలేదు, రేపు ఇవన్నీ జరిపించాలా. జరిపిపోతే ఇంకా దట్ ఈస్ నాట్ జస్టిఫైబుల్. ఇప్పుడు కొన్ని దృశ్యాలు సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం మనం. చాలా పేదలు, అంటే వాళ్ళ ఇల్లు చూస్తే అర్థమైపోతుంది ఎంత పేదరికంలో ఉన్నారు. రూఫ్ ఇరగొట్టి మీ టీవీలో కనపడుతుంది, రూఫ్ ఇరగొట్టి లూటీ చేసి డబ్బులు తీసుకొని వాళ్ళ మీద దాడులు చేస్తే ఏంటిది? అంత పేదలకు పైన వాళ్ళ మీద వీళ్ళ పెత్తనం ఏంటి? వాళ్ళ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఏం చేస్తామండి? ఎస్, ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి సార్. ఒకసారి ఆ బాధితుల ఏడుపులు, వాళ్ళ దీనావస్థ మీకు వాళ్ళు మొరపెట్టుకుంటున్నది ప్రజలకు కూడా ఒకసారి వినిపించాలి. ఒకసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి. మీరందరూ ఒక స్టెప్ వెనక్కి చదవండి, కొంచెం వెనక్కి చదవండి. లేడీస్ కొంచెం జరుగు. టీడీపీ పచ్చమూకల దౌర్జన్యం ఎలాంటి వాళ్లపైనన్నది ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పేదల్ని చూడండి. వెనుకబాటుతనం, వెనుకబడిన వర్గాలు కేవలం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా నిలబడ్డారని, కాసు మహేష్ రెడ్డి గారికి అనుకూలంగా నిలబడ్డారని వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళని చూసారా? ఎదిరించగలరా వాళ్ళు? కనీసం ఈ పచ్చగూండాలను తిప్పి కొట్టగలరా వాళ్ళు? అలాంటి బడుగు బలహీన వర్గాలపైన కర్రలతో రాళ్లతో దాడి చేసి మొత్తం ఊర్లో ఎవ్వరూ లేకుండా కొట్టి తరిమేస్తే ఆడవాళ్ళందరూ ఒకచోట, మగవాళ్ళందరూ ఇంకో చోట తలదాచుకునే దుస్థితి వస్తే, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు పాలిచ్చేటటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఎంతగా పేటరేగిపోయారో చూడండి ఆ దృశ్యాల్లో. ఆ ఇల్లు చూసారా ఎంత ధ్వంసం చేశారు? వాళ్ళు ఏమన్నా గోండాలా, రౌడీలా? పోనీ మీతో తలపడ్డానికి ఆ మహిళల్ని చూస్తే ఏమనిపిస్తోంది? ఇది రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. ఈరోజు ఎల్లో మీడియాలో వైకాపా మోకల దాడి, వైకాపా మోకల దాడి, పాపం ఎల్లో తాత రాసిందే రాసి ఎప్పుడు అలసిపోతుందో ఆ పెన్ను నాకు అర్థం కాలేదు. ఏ క్షణమైనా ఆగిపోతుంది ఆ పెన్ను అలసిపోయి. వైకాపా మోకల దాడే సార్ ఇది. ఎల్లో తాత గారు ఒక్కసారి చూడండి. ఇంత అరాచకమా చంద్రబాబు? ఈ అరాచకాన్ని సృష్టించి పురంధేశ్వరి ద్వారా ముందుగానే ఒక ప్లాన్డ్గా పోలీస్ అధికారుల బదిలీలు చేయించి 25 మంది అధికారుల బదిలీలు డీజీపీతో సహా మొత్తం తీసేశారు. ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో గొడవలు చేసుకోవాలో అక్కడ తమ అధికారుల్ని నియమించుకున్నారు. ఈసీ కూడా పాపం చక్కగా వాళ్ళు ఎప్పుడు లెటర్లు ఇచ్చినా, వాళ్ళు ఏం కోరినా అన్నీ చేసి పెట్టినటువంటి ఈసీ గారికి, ఎలక్షన్ కమిషన్ కూడా మనమంతా చేతులెత్తి దండం పెట్టాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా పనిచేసినటువంటి ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రజల తరపున ఒక నమస్కారం. ఇంత దుర్మార్గం మీ కళ్ళ ముందు కనిపిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు తొత్తుగా పనిచేసిన ఒక పోలీస్ అధికారి టీడీపీ కార్యాలయంలో కూర్చొని పోలీస్ అధికారులకు అందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. రాబోయేది మన ప్రభుత్వమే, తరువాత మీ సంగతి చూసుకుంటాం, మీరు ఎవ్వరు కూడా వైకాపా వాళ్ళకి సహకరించకూడదు,
మా వాళ్ళు దాడులు చేసుకుంటారు, మీరు వెనకుండి చూస్తూ ఉండాలి. పోనీ మీరు చేసినటువంటి దాడులు ఎవరి మీద? తీర్థయాత్రలకు బయలుదేరిన చంద్రబాబు గారు తిరిగి వస్తారా? తిరిగి వచ్చిన వెంటనే ఈ దృశ్యాలు చూడండి, అక్కడ మీరు చూస్తుంటారు. ఇవన్నీ మీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. తీర్థయాత్రల పేరుతో బయటకెళ్ళి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనేటటువంటి కుట్ర చేశారు మీరు. ఉదయం 11 గంటలకల్లా మన వాళ్ళు ఓటేసేయండి అని ఎందుకు పిలిపించారో మీరు అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు రాష్ట్ర ప్రజలు. 11 గంటల వరకు మీ వాళ్ళు ఓట్లేస్తే ఆ తరువాత ఈ రకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, ఈవీఎంల ధ్వంసాలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ హౌస్ అరెస్టులు చేసేయడం. చాలా గొప్ప ప్రజాస్వామ్యం సార్. మీ దయ వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు. శివరాత్రి రోజు జాగారం చేసి మోడీ గారి కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకొని, వాళ్ళ గడ్డం పట్టుకొని మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, ఏ వ్యవస్థలను ఎంత భ్రష్టు పట్టిస్తున్నారనేది ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ఇందుకే కదా మీరు అక్కడ పొత్తు పెట్టుకుంది. పైసా ఉపయోగం లేదని మీకు తెలుసు ఓట్ల రూపంలో. అయినా వ్యవస్థలుంటే చాలు, చేతిలో వ్యవస్థలుంటే ఏ రకంగానైనా గెలవచ్చు. ఇది మీ ఆలోచన. పేదలు సార్ వాళ్ళు. వచ్చి ఖండించాల్సిన బాధ్యత లేదా? తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ మహిళ ఏడుస్తోంది, ఒక్కసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు. మీ కాటరాక్ట్ కళ్ళను పెద్దవి చేసి ఒకసారి చూడండి. వాళ్ళపైన మీ పెత్తనం, వాళ్ళపైన మీ దాడులు, వాళ్ళపైన మీ ఆగ్రహం. పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారంటే ఇందుకే అన్నారు. పేదలంతా ఇటువైపు నిలబడ్డారు కాబట్టి నీలాంటి పెత్తందారులందరూ వచ్చి వాళ్ళపైన దాడులు చేస్తారా? ఊరు నుంచి వెళ్ళగొడతారా? ఇళ్లలోకి రావద్దంటారా? పసిబిడ్డల్ని కూడా తల్లులు పాలివ్వద్దంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇవన్నీ జరుగుతున్నా పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం నిజంగా దౌర్భాగ్యం. మన ఎన్నికల కమిషన్ చాలా చక్కగా పనిచేస్తోందని కితాబిద్దాం సార్. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి 2 చేతులు జోడించి దండం పెట్టండి మన ఎన్నికల సంఘానికి. 2 చేతులు జోడించి ఒక్కసారి దండం పెట్టండి ఎన్నికల సంఘానికి, చాలా చక్కగా ఎన్నికలు నిర్వహించినందుకు. ఇది చూసిన తరువాత మరి కాస్త భయం పెరుగుతోంది. వీళ్ళు ఈ రకమైన దాడులు చేస్తున్నారే, రేపు కౌంటింగ్ సమయంలో చేయరా? వాళ్ళకి సహకరించరా మిగతా వాళ్ళు? పురంధేశ్వరి గారు మేడం, మహిళలు మేడం అక్కడ ఏడుస్తున్నారు. మీ మరిది గారి కోసం లెటర్లు రాసి అందరినీ మార్పించారు కదా అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని. ఎక్కడెక్కడ మార్పించారో అక్కడ ఏం జరుగుతుందో చూడండి. పురంధేశ్వరి మేడం కళ్ళు తెరిచి చూడండి ఆ మహిళల్ని. ఎందుకు మేడం వాళ్ళ పాపం మీకు? వాళ్ళ కన్నీరు తగిలితే ఏమవుతారో ఒక్కొక్క పార్టీకి ఏం జరుగుతుందనేది జూన్ 4న తేలుతుంది. జూన్ 4న తేలిపోతుంది. ఇలా పేద బడుగు బలహీన వర్గాల కన్నీళ్లు చూసి ఆనందిస్తున్నారు చూసారా? స్పైడర్ సినిమాలో సైకో విలన్లా. మంచిది కాదు. మీకు మీ రాజకీయ భవిష్యత్తుకి అస్సలు మంచిది కాదు. పురంధేశ్వరి గారైనా చంద్రబాబు గారైనా ఇద్దరికీ చెప్తున్నా, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ పేదరికంలో ఉండే వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసి, ఆ టీవీలు పగలగొట్టి, ఆ కూలర్లు పగలగొట్టి, ఇంట్లో పాత్రలన్నీ బయటేసి, ఆటో నడుపుకొని జీవిస్తున్న వాడికి ఆటో లేకుండా చేసి, ఏది వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే ఇంతేనా? వైకాపా మోకలు దాడి ఎల్లో తాతగారు చూడండి ఏ మోక దాడి చేసిందో, పచ్చ మొక్క. నేను చెప్తున్నాను కదా, అబద్ధాలు రాసి 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 మీ పెన్ జూన్ 4 తర్వాత అలసిపోయి నిద్రపోతుంది. జూన్ 4 తర్వాత అలసిపోతుంది, నిద్రపోతుంది శాశ్వతంగా మీ పెన్. మహేష్ రెడ్డి గారు, ఇది ఇంత దారుణమైనటువంటి దృశ్యాలు చూస్తామని నేనైతే అనుకోలేదు సార్. నాకు చాలా బాధగా ఉంది, ఒక జర్నలిస్ట్గా బాధపడుతుంది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు 2 వర్గాలు కొట్లాడుకుంటుంటే చూస్తూ, 2 వర్గాల్లో యువకులు ఇటు అటు కర్రలు పట్టుకొని దాడులు చేసుకునేది కొన్ని చూస్తూ ఉంటాము. ఆ వైపు తప్పు ఉంటుంది, ఈ వైపు తప్పు ఉంటుంది. అక్కడ ఏ పాపం చేశారు సార్ వాళ్ళు? అవును, అన్యాయంగా పాపం మా అమాయకులండి, సామాన్యులు. బీసీల్లో యాదవరాజుల ఊర్లో ఫస్ట్ టైం స్వేచ్ఛగా ఓటేశారు, ఎస్సీలు వేశారు, ఎస్టీలు వేశారు. పోనీలే పాపం వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకున్నారు. ఓటు వేసినందుకు దాడి చేయటం ఈ సంస్కృతి. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు, వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు ఎలక్షన్ కమిషనే జవాబు చెప్పాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కిందే కదా వీళ్ళందరూ పనిచేస్తుంది. అందుకే సార్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి రేపు జవాబు చెప్పాలి కదా. రాష్ట్ర ప్రజల తరపున ఒక నమస్కారం పెట్టా, ఏమైనా సమాధానం చెప్తారేమోనని. ఏం చెప్తారండి వాళ్ళు? ఏంది వాళ్ళు చెప్పేది? ఎలక్షన్ ఈ పొత్తు చంద్రబాబు ఢిల్లీలో 3 రోజులు పడిగాపులు కాసి
పొత్తు పెట్టుకోవడం వెనుక అంతే కదా, మోడీ కాళ్ళు పట్టుకొని తెచ్చుకున్నాడు పొత్తుని. దీనికేగా తెచ్చుకుంది, దాడులు చేయడానికి, పోలీస్ ఆఫీసర్లు తేడానికి. ఇంకేంది వాళ్ళు సాధించింది చెప్పండి? ఏం సాధించారు? పోయిన ఎలక్షన్ ఏమో తిట్టుకున్నారు, ఇప్పుడు కాళ్ళు పట్టుకొని తెచ్చుకున్నాడు. అయినా ప్రజలకు నిజాలు తెలుసు కదా, రేపు తెలుస్తుంది కదా, కౌంటింగ్ రోజు తెలిసిద్ది వీళ్ళకి. ఒక నిమిషం సార్, ఒక కాల్ ఉన్నారు మనకి. కొంచెం ఈశ్వర్ గారు మీరు ఎక్స్క్యూజ్ చేస్తే, ఆ పాప ఆడోళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని పోయి సంధాయించాలి. మళ్ళీ జాయిన్ అవుతున్నారా మీరు? ఎందుకంటే నిజంగా మళ్ళీ జాయిన్ అవుతానండి, బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళని మనం అక్కడ చాలా మంది కాలర్లు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, కాలర్స్ చాలా మంది మాట్లాడాలంటున్నారు. అదే మీరు డెఫినెట్ గా వాళ్ళ ఒక బిడ్డ ఏమో మాదినపాడోడు చాలా సీరియస్ గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు పాపం ఇప్పుడే వచ్చారు. కరెక్ట్గా అంటే మీది ఉంటుందని వాళ్ళకి తెలియదు కదా పాపం. ఓకే, వాళ్ళు పాప హాల్లోనే కూర్చొని ఉన్నారు. అతనికేమో చాలా సీరియస్గా ఉంది, తల ఫ్రాక్చర్ అయింది, హెడ్ ఫ్రాక్చర్ అయింది, చావు బతుకుల మధ్య ఉన్నాడు. నేను పోదాము చూద్దాము అంటే అది కూడా పోనీ, ఎట్లా హౌస్ అరెస్ట్ చేస్తే మనం ఏమైనా చేస్తామంటే మరి అధికార పక్షం తప్పు చేసింది అంటున్నారు. ఇదే పోలీసులు, ఇదే ఎస్పీ, ఇదే ఐజీ, మరి ఏం చేస్తారో చూద్దాం. రైట్, ఆ బాధితులతో మీరు మాట్లాడి పరామర్శిస్తున్నది కూడా నేను కవరేజ్, మా కెమెరామెన్ మీతో పాటు మూవ్ అవుతారు. ఎస్, ఆ దృశ్యాలు కూడా నేను తీసుకుంటాను. మీరు మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి, నేను మాట్లాడతాను. చాలా అంశాలు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం సార్, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ. రైట్, కృష్ణరాజు గారు మీతో మాట్లాడే ఒక్క కాల్ ఉన్నారు సార్, మాట్లాడాక కృష్ణరాజు గారితో మాట్లాడదాం. బాలస్వామి, మేడికొండూరు. బాలస్వామి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు 2019లోనండి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 79.8% పోలేని అండి. తర్వాత 2024లో 82.5% పోలేని అండి. 79.8% పోలేనప్పుడు 151 సీట్లు వచ్చినాయి వైసీపీకి. అయితే ఇప్పుడు 82.5% పోలేనప్పుడు లెక్క కడితే 156 సీట్లు వచ్చాయండి. కాబట్టి 156 రేపు గెలిచే సీట్లే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ లో. ఓకే, సో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రైట్, శర్మ మంగళగిరి. శర్మ గారు చెప్పండి సార్. నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. పురుషోత్తం రెడ్డి గారు కూడా నమస్కారం. కృష్ణరాజు గారు ఉన్నారు. సారీ కృష్ణరాజు గారికి నమస్కారం. మహేష్ రెడ్డి గారికి ఎప్పుడే వెళ్ళారు, చూశాను అది. ఏమండి, మనం ఆటవిక ప్రపంచంలో బతుకుతున్నాం సార్ ఈశ్వర్ గారు. ఏంటి సార్ ఇది? ఈసీనేమో ఎలక్షన్ కమిషన్ ఏమో 89-90% పోలవ్వాలని చెప్తుంది. సరైన సదుపాయాలు లేనప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ఎలా చేయాలి అసలు? ఏమండి, ఇప్పుడు పొద్దున్నే మేము చూసాము, నేను ఓటేస్తానికి ఐఎమ్ 63 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ని. నేను మెడికల్ లాబొరేటరీ అసోసియేషన్ సెక్రటరీని ఆంధ్రప్రదేశ్ కి. ఓకే సార్. ఏం సార్ ఇది అసలు ఎంత దారుణం సార్? ఆడపిల్లల ఇళ్ల మీద పడి, ఆ ఇళ్ల దాని పేరంటారు సిమెంట్ రేకును పగల కొట్టడం. ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఏంటి సార్ పరిస్థితి? వాళ్ళ ఏ పార్టీ అయినా తప్పు సార్ అది. ఆటవిక సముద్రంలో, ఆటవిక ప్రపంచంలో బతుకుతున్నాం మనం అందరం. ఏంటి సార్ ఇది అంతా? అక్కడ ఈసీ చూస్తేనేమో 90% అవ్వాలి, 100% అవ్వాలి, పోలింగ్ అవ్వాలంటారు. పోలింగ్ అయినప్పుడు ఎంత చర్యలు తీసుకోవాలి? అవ్వడానికి, పోలింగ్ లో ఆసక్తిగా పాల్గొనడానికి ఉదయం 6:30 నుంచే వచ్చారు సార్. ఈసారి అయితే 7 గంటలకు కాదు, 6:30కే వచ్చారు. వచ్చి ఓటేసిన వాళ్ళందరినీ మరి తిరిగి కొట్టారు. ఇక్కడ ఓటేసి వెళ్ళిన వాళ్ళని ఇళ్లకి వెళ్ళి మరి కొట్టి మరి ఊరి నుంచి తరిమేశారు. ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఏ పార్టీ చేసినా దుర్మార్గమేనండి అది. వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఏంటి సార్ ఇది? ఏంటి? దేనికి కొట్టుకోవాలి? ఓటేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఓటేస్తున్నాము, మా హక్కు అది, మా హక్కు. నేను 10 ఎలక్షన్ చూశాను. అప్పుడైతే ఏమైంది? పూర్వం అయితే బ్యాలెట్ బాక్స్ నుండి దాంట్లో ఏ శరాలు పోసేవాళ్ళు అంతే తప్ప, కొందరు మీరన్నట్టుగా కుర్రాళ్ళు వచ్చారనుకుని ఎవరైనా వచ్చి కర్రలతో దాడి చేసుకునే వాళ్ళు తప్ప, ఇళ్ల మీద పడి ఇళ్లు ధ్వంసం చేసి పేదవాళ్ళని ఇచ్చేయటం అనేది చాలా తప్పు. ఈ సమాజంలో ఎవడున్నా సరే, మనిషి అనేవాడు ఎవడు ఇటువంటి విషయాల్ని హర్షించడు సార్. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శర్మ గారు. రైట్, కృష్ణరాజు గారు, చంద్రబాబు పొత్తు ఫలించినట్టేనా? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి, పోలింగ్ మొదలైన మధ్యాహ్నం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ వస్తే పొత్తు పెట్టుకున్నది ఆయన ఏ కారణంతో పొత్తు పెట్టుకున్నారో ఆ ఫలితాలు అయితే ఆయన సాధించగలిగారు అనుకోవచ్చా
సార్ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్. సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మీరు చూపించిన విజువల్స్ చూస్తూ ఉంటుంటే నోట మాట రావటం లేదు. మీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటుంటే కంటతడి పెట్టే విధంగా ఉన్నాయి. ఎందుకు ఒక ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఆయన ఒక అరాచకవాదిగా మారుతున్నారు? ఏమి అర్థం కావటం లేదండి. 40 సంవత్సరాల పైగా ఆయన రాజకీయంలో ఉండి కూడా ఇంకా ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం ముఖ్యమంత్రి కావాలి అనే ఒక దూరాలోచనతో ఆయన అరాచకాన్ని సృష్టించడానికి సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. తర్వాత ఈ తాజా పరిణామాలు చూస్తూ ఉంటుంటే సహజంగా ఎన్నికల సంఘానికి విశేష అధికారులు ఉంటాయండి. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడింది. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వారు అన్ని శాఖల మీద అజమాయిషి నిర్వర్తించే అధికారం వారికి విశేష అధికారం ఉంది. ఏదైనా ఒక శాఖ నుంచో లేదా ఒక వ్యవస్థ నుంచో తప్పు జరిగితే ఎన్నికల సంఘం వారిని శిక్షించమని చెప్పి సూచన సలహా లేదా ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా ఉంది. కానీ ఈ రోజున దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘాన్నే తప్పు పట్టవలసి వస్తోంది. అసలు వారు తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఈ శాంతి భద్రతలకు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసిన బదిలీలు చాలా అనాలోచితంగా, అసౌకర్యంగా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేవిగా ఉన్నాయండి. దాదాపు వారు 29 మంది అధికారుల మీద వారు బదిలీ పెట్టి వేశారు. వారి స్థానంలో ఆయా ప్రాంతాలు, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల పట్ల అవగాహన లేని అధికారులను అక్కడ నియమించారు. వారు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఈ పోలీస్ యంత్రాంగం సంబంధించి 29 మంది అధికారులను బదిలీ చేశారని చెప్పి అనుకున్నాం కదా. ఎక్కడైతే ఈ అధికారులను బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లోనే ఈ సమస్యలన్నీ ఉత్పన్నం కావటం, దాడులు చేశారండి, విధ్వంసాలు సృష్టించారు, అక్కడ బెదిరించారు. మీకు నిన్న ఈ తాడిపత్రిలో అండి ట్రాక్టర్ల కొద్దీ రాళ్లు తీసుకెళ్లి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు. అంతేకాకుండా ఈ రాళ్లు తగులుతాయో లేదో అని చెప్పి తారాజువ్వల్ని, ప్రత్యేకంగా తయారు చేసిన తారాజువ్వలు మనం గమనించాలండి. ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన తారాజువ్వల్ని, ఆ తారాజువ్వల చివర్లో ఏమిటంటే ఆ పేలుడు పదార్థాలు పెట్టి ఆ ఇంటి మీద 100ల కొద్దీ ప్రయోగించారు. ఒక కాలేజీ మైదానం నుంచి. అలాగే ఇంకో విచిత్ర విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారు సాధారణంగా ఆయన గట్టిగా మాట్లాడితే తప్ప సౌమ్యుడు, ఎవరితో కూడా ఎప్పుడు గొడవ పెట్టిన దాఖలా లేవు. ఆయన ఒక పోలీస్ అధికారి రివాల్వర్ పెట్టి గురి చేసి బెదిరించడం ఒకటి, ఇది ఆయన హౌస్ అరెస్టులు పెట్టడమే కాకుండా ఆయన బెదిరించడం ఒకటి. రెండోది, ఆయన మీద దాడి జరుగుతోంది అనే సమాచారం రావడంతో ఆయన అనేక గంటల పాటు బయటకు రాకుండా ఉండిపోవడంతో తనను కాపాడవలసిందిగా ఒక సిఐకి ఫోన్ చేస్తే ఆ సిఐ అత్యంత నిర్లక్ష్యంగా, మీరు నాకెందుకు ఫోన్ చేస్తారు, మీరు తెలుసుకుని ఎస్ఐ ఉన్నారు కదా ఆయనకే ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాయంట. అలాగే మీకు తిరుపతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సోదరుడు రఘునాథ్ రెడ్డి గారి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దీనికి పల్నాడు జిల్లా దీనికి సంబంధించి ఇక్కడ కూడా కొత్త అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వారు మరి ఎందుకో ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికి తెలుగు కానీ పెద్ద సంఖ్యలో బౌన్సర్లను కూడా వాడారంటండి. అంటే బౌన్సర్లను వారు రిక్రూట్ చేసుకొని ఇటువంటి గొడవలప్పుడు వారిని కూడా ముందుంచి ఒక బెదిరింపు చర్యలు కూడా పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇది కాకుండా మీకు ఈ పల్నాడు ఈ ప్రాంతంలోనే మీకు మన కాసు మహేష్ రెడ్డి గారు ఉన్న ఈ గురజాల ప్రాంతంలో సిఐని ఎస్ఐని రాత్రికి రాత్రే మార్చిపడేశారు. కొత్త వారిని ఏదో నియమించారు, వారు అదుపు చేయలేకపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే,
13వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి, బెదిరింపులు పాల్పడుతున్నారనే సమాచారం ఉన్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం ఆ ప్రాంతాలకు అదనపు దళాలను మోహరించలేదు. ఎన్నికల సంఘం కూడా అటువంటి సూచనలు చేయలేదు. నిజానికి దీనికి సంబంధించి ఈ స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ కింద మనకి దీపక్ మిశ్రా గారు అని చెప్పి ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన రాష్ట్రం అంతా తిరిగాడు కానీ ఇప్పటి వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులతో కానీ లేకపోతే ఐఏఎస్ మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ తో కానీ ఎవరితో ఆయన మీటింగ్లు పెట్టలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక నాయకుడి ఇంటికి వారు విందుకు వెళ్లి వచ్చారు అన్న వార్తలు వచ్చాయండి. ఒకవైపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తగలబడిపోతూ ఉంటుంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి నిజంగా వెళ్ళి ఉంటే దాన్ని మనం ఏమాత్రం దాన్ని హర్షించనీయం అండి. అది సమర్థనీయం కూడా కాదు. అటువంటి వెళ్ళారు దానికి సంబంధించినటువంటి ఇది ఉంది కదా, మన దగ్గర ఆధారం ఉంది కదా. వెళ్ళారు ఏంటి ఒక పోలీస్ అబ్జర్వర్ ఎట్లా వెళ్తారండి? పార్టీలకు వెళ్ళడం ఏంది? టీడీపీ పార్టీలకి, పార్టీ నాయకుడి ఇంటికి. ఆ తర్వాత ఈ సంఘటన జరుగుతూ ఉంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు సార్? దీనికి సంబంధించి నిజంగా మనం పోలీసు యంత్రాంగాన్ని తప్పుపట్టమే కాదండి, బహుశా దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘాన్ని కూడా తప్పు పట్టవలసి వస్తుంది. ఇప్పుడు మన కంటికి కనిపించేవి రెండు వ్యవస్థలు సార్, ఈ పోలీస్ వ్యవస్థ, ఈ ఎన్నికల సంఘం వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలు గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ సక్రమంగా పనిచేయలేదు, ఇక్కడ ఇట్లా నిర్ణయం తీసుకున్నట్లు. కానీ ఈ రెండింటిని నడిపిస్తున్నటువంటి ఆ ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి సార్. ఒకరు చంద్రబాబు, రెండు పురంధేశ్వరి. వీళ్ళిద్దరి కుట్రలే. ఒకసారి నాకు సమయం ఇస్తేనండి, నేను ఫస్ట్ ఎన్నికల సంఘం వైఫల్యాలు ఒకసారి మనం చర్చించుకున్న తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారు, వారి వదిన గారైన భువనేశ్వరి గారు వారేం చేశారు మనం మాట్లాడుకుందాం సార్. ఇది దాదాపు 10 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందండి. ఆంధ్రప్రదేశ్ లో సమస్యాత్మక ప్రాంతాలు ముఖ్యంగా మీకు పల్నాడు ప్రాంతంలో ఉంటాయి, మీకు అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉంటాయి. అయితే ఈ ప్రాంతాల మీద ఎన్నికల సంఘం దృష్టి పెట్టలేదు, అక్కడ అదనపు దళాలను మోహరించలేదు, పోలీసులకు సరైన వారు సలహాలు సూచనలు కూడా ఇవ్వలేదు. అంటే ఈ సమస్య తీవ్రతను కూడా వారు గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. తర్వాత ఎన్నికల సంఘం ఎన్నికల కొద్ది రోజుల ముందుగానే మనం ఇందాక అనుకున్నట్టు 29 మంది పోలీసు అధికారులను, అనుభవజ్ఞమైన పోలీసు అధికారులను అక్కడి నుంచి తొలగించడం, ఆ తర్వాత అదే ప్రాంతాల్లో సమస్యలు తలెత్తడం. అంటే ఈ కొత్తగా వచ్చిన పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారా, లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ వీరిచ్చిన సూచనలు సలహాల మేరకు ఉదాసీనంగా ఉన్నారా? దీని పట్ల కూడా ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు దాని మీద దృష్టి పెట్టడం లేదు? మూడోసారికి మీకు అరకొరగా ఎన్నికల ఏర్పాట్ల కారణంగా ఓటర్లకు తీవ్రమైన అసౌకర్యం. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు కావచ్చు అండి, దేశంలో ఎక్కడా లేనంతగా మనకి ఓటింగ్ జరిగింది. లాస్ట్ ఎలక్షన్స్ లో మనకి 80% ఓటింగ్ పర్సంటేజ్ వస్తే ఈసారి ఇంకో 2% పెరిగింది. అంటే చాలా స్పష్టంగా ఎన్నికల సంఘానికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో ఓటర్ల టర్నోవర్ ఉంటుందని చెప్పి. దానికి తగ్గట్లుగా వాళ్ళు ఏర్పాట్లు చేశారంటే ఆ ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఏదో 60% టర్నౌట్ అయితే ఎంత వస్తుందో దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేశారు తప్ప 80% టర్నౌట్ కి వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చెయ్యలేకపోయారు. దీనికి కారణం చెప్తాను సార్. దీనికి ఏంటంటే దీనికి తగ్గట్టుగా వారు ఎన్నికల సిబ్బందిని పెంచలేదు, పోలింగ్ కేంద్రాలను పెంచలేదు, పోలింగ్ బూత్లను కూడా పెంచలేదు. మీకు కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల మీకు వాళ్ళ ఫెయిల్యూర్స్ మాట్లాడితే 2-3 గంటలు మాట్లాడుకోవచ్చు సార్. బాధ్యతల గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఫెయిల్యూర్ ఇంకొక ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా చేసింది అనేది అందరికి ప్రజలకు అర్థమైపోయింది కదా. ఇది కాదు సార్. ఇప్పుడు వీళ్ళ వరకు అంటే వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి పరిణామాలు అదే సార్ అంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది మనం గమనించాలి సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు సంక్షేమ అభివృద్ధి రంగాల్లో చాలా ముందుగా వేగంగా దూసుకు వెళుతోంది. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. దానికి పోలీస్ వైఫల్యం ఉంది, ఎన్నికల సంఘం వైఫల్యం ఉంది. మూడోది
అంటే కొన్ని రాజకీయ పార్టీ నాయకుల కాదు సార్, కుట్ర కూడా ఒక ఉన్నట్టుగా ఫ్రస్ట్రేషన్ లో ఇవే చివరి ఎన్నికలు అనేటటువంటి భయం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాల చంద్రబాబు ఆలోచన నుంచి. అవును సార్, ఖచ్చితంగా అది ఆ, ఖచ్చితంగా. రైట్. ఒక బాధితుడు ఉన్నారు సార్, ఒక్కసారి వారితో మాట్లాడాక కంటిన్యూ చేద్దాం. మల్లికార్జున్ బద్వేలు నుంచి. మల్లికార్జున్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం జరిగింది ఆ రోజు? బూత్లోకి వచ్చి నన్ను అమాసంగా ఒక 10 మంది దాడి చేసి విపరీతంగా కొట్టారు సార్ నన్ను. ఏమండి? వాళ్ళు రితీష్ రెడ్డి అనుచరులు సార్, రితీష్ రెడ్డి వచ్చి దగ్గర ఉండి నన్ను లంజా కొడక నువ్వు ఓజెంట్గా కూర్చుంటావా అని కొట్టి అమాసంగా 10 మంది వాకిలేని సీఏ కొట్టించింది సార్ నన్ను. పోలీసులో కొట్టించారా? పోలీసు ప్రొటెక్షన్ సార్, లాఠీ చార్జ్ చేయలేని ప్రొటెక్షన్ ఉండడు, వాళ్ళు తంతానే ఉంటారు నన్ను. ఎందుకు అంటే నేను ఏజెంట్ గా కూర్చున్నాను సార్ ఓసీకి తరఫున. అవును, చాలా మంది ఉంటారు కదా ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు కొట్టాలా? కొట్టారు సార్, కొట్టడం అట్లయితే కదా సార్. వాకి లేచి 10 మంది కనుక 20 నిమిషాలు దాడి చేశారు సార్ నా మీద. 20 నిమిషాలు దాడి చేస్తే నేను ఎంత నాకు ఎందుకు సార్ విపరీతంగా తన్నారు సార్ నన్ను. విపరీతమైన ఒళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు నాకు. మీరు పోలీసుకి కంప్లైంట్ ఇవ్వలేదా? అక్కడ పోలీసులు లేరా ఆ సమయంలో? సిఐ సార్ దగ్గర ఉన్నారు సార్, నాకు ప్రొటెక్షన్ గా ఉండేది కానీ లాఠీ చార్జ్ కానీ ఏం చేయలేదు సార్. వాళ్ళు ఊరకు వద్దు సార్ అంటారు కానీ వాళ్ళు వేసుకుంటానే ఉన్నారు సార్ నన్ను. సిఐ సార్ ఉన్నారు ఆల్రెడీ. మా వాళ్ళు రానికుండా తాళం బంద్ చేసింది సార్, వాకిలేసేసారు మా వాళ్ళు లోకి రానికుండా వాకిలేసేసి మా వాళ్ళు పోలీసులు మా వాళ్ళు పక్కన లాగేస్తారు వాకిలేసి. వాళ్ళు అమాసంగా దాని విపరీతంగా కొట్టారు సార్ నన్ను లోగా వేసి. మళ్ళా సిఐ సార్ కు ఏమనంటే నేను కలెక్టర్ ఇచ్చా కదా బాబు, ఏమి ఇచ్చావు సార్, నీ చేతిలో లాఠీ ఉంది, నువ్వు లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళు తగ్గుతారు కదా సార్. అవును, అతను ఊరిగా నాకు అడ్డం నిలబడాడు సార్. నిలబడి ఇట్లా నుంచి అటు నుంచి తంతాను కానీ అతను లాఠీ చార్జిగా చేయలేదు సార్. లాఠీ చార్జిగా చేయలేదు సార్ అతను. తర్వాత ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం సార్. ఏమంటున్నారు? ఇచ్చాము సార్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, మేము యాక్షన్ తీసుకుంటామని సార్. నేను హాస్పిటల్ పోయి రిమ్స్ పోయి చూపించుకోను కదా సార్. ఎంత లోలంతా పెయిన్ ఉంటే ఎక్కడెక్కడ ఏమైంది చూపించుకొచ్చుకున్నా సార్. ఇప్పుడు ఎలా ఉంది మీకు? పర్వాలేదు సార్, ఒక రకంగా ఉంది ఇప్పుడు. కాదు, ఏజెంట్ గా కూర్చున్నందుకే ఈ విధంగా దాడి చేశారా? నన్నే కదా సార్, నా తరఫున 2 ఏజెంట్ వాళ్ళంతా 20 సంవత్సరాల పిల్లలు తరిం కొట్టారు సార్ బయట. వాళ్ళిద్దరిని కూడా కొట్టారు సార్ బయట, ఇద్దరిని. ఇంకో 2 ఏజెంట్లు, వాళ్ళు కూడా ఏజెంట్లేనా? వాళ్ళు కూడా ఏజెంటే సార్. ఒకతను ఎస్సీ అబ్బాయి, ఒక అబ్బాయి బీసీ అబ్బాయి సార్. ఒక ప్లాన్ తోనే వచ్చి కొట్టారా మిమ్మల్ని? అంటే ఏజెంట్ గా కూర్చొనివ్వకుండా ఉండడం కోసం ప్లాన్ తో వచ్చారు సార్. ఇప్పుడు ఓటింగ్ పర్సెంట్ అయిపోయినాక సాయంత్రం 5 గంటలకు వచ్చి కొట్టారు సార్ వాళ్ళు కొట్టాలనే వచ్చి కొట్టారు సార్ నన్ను. అంటే పోలింగ్ బాగా జరిగింది, మీరు దగ్గరుండి వీళ్ళ ఆటలు ఏవో సాగనివ్వకుండా ఒక ఏజెంట్ గా పర్ఫెక్ట్ గా కూర్చున్నందుకు కోపమా? అవును సార్. నా సొంతూరు అంటే ఏం సార్, ప్రజారాజ్యం మనం ఏమన్నా అడవిలో కొట్టాను సార్. ప్రజల్లోనే కదా సార్ అంత అమాసంగా కొడితే నాకు చిన్న పిల్లలు, నేనేమన్నా నా పిల్లలు పెట్టేం కావాలా? చాలా బాధాకరం. ఇన్ని ఘటనలు జరుగుతున్నాయని ఒక్కొక్కరు ఇప్పుడు మీరు ఫోన్ చేసి చెబితే కానీ, లేకపోతే ఆ బాధితులను చూస్తున్నాం అక్కడ. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు మల్లికార్జున్ గారు. మీకు న్యాయం కూడా జరగాలి, అది కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా న్యాయం జరుగుతుంది కూడా. ఇంతకుముందు మనం కాసు మహేష్ రెడ్డి గారితో కలవడానికి వచ్చినటువంటి ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంత దుర్మార్గం, వాళ్ళ పైన దాడులు చేశారు. అక్కడ ఆ దృశ్యాలు చూస్తే మనకి ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఇప్పటి వరకు వారి ఇళ్లలో కూడా వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ల దగ్గర దిగబెట్టడానికి కూడా లేకుండా అడ్డుకుంటూ దాడి చేస్తూ తరిమి కొడుతుంటే పోలీసులు ఇప్పటికీ సహకరించలేదంటున్నారు. ఈ క్షణం వరకు కూడా సొంత ఇళ్లకు వెళ్ళలేని దుస్థితిలో ఆ బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వారు చేసిన పాపం ఏంటో తెలుసా? ఉదయాన్నే వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేసి రావడం అంతే. మీరు ఎలా వేస్తారు? మొత్తం పెత్తందారులందరూ కూడా ఏకమై వచ్చి వాళ్ళని కొట్టి ఊరి నుంచి వెళ్ళగొట్టారు. కనీసం 3 రోజులు అవుతోంది. ఈ రోజు వరకు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ గ్రామంలో వదిలిపెడదాం, వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడదామని వెళ్తే అక్కడ కూడా అడ్డుకుంటున్నారు, కర్రలతో రాళ్లతో దాడి చేస్తున్నారు. ఎమ్మెల్యే వెళ్ళారు, 2 ఎమ్మెల్యేలు అక్కడున్నారు, దృశ్యాలు చూస్తున్నాం మనం. 2 వెళితే అక్కడ అడ్డుకోవడం.
కనీసం పోలీసులు సహకరించాలి కదా, పోలీసులు తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళని వదిలిపెట్టాలి కదా, ధైర్యంగా జీవించండి అని వాళ్ళకి భరోసా ఇవ్వాలి కదా. మీపైన దాడులు జరగవన్న ఒక్క మాట చెప్పగలిగారా పోలీసులు? అలా వదిలేస్తే ఎలా బ్రతకాలి వాళ్ళు? కృష్ణంరాజు గారు, ఇదేదో 1-2 దృశ్యాలు కాదు సార్, రాష్ట్రం అంతా ఇదే జరుగుతోంది. మీరు చంద్రగిరి తీసుకున్నా ఇదే, తాడిపత్రి తీసుకున్నా ఇదే, మాచెల్ల తీసుకున్నా ఇదే, లేదా కొత్త గణేష్నిపాడు ఈ గురజాల్లో. తాజాగా మీకు జమ్మలమడుగులో కూడా అక్కడ మీకు ఇదే పరిస్థితి ఉందండి. అక్కడ జమ్మలమడుగు జమ్మలమడుగులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందండి అక్కడ. అంటే ఇది మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలు అయితే కాదండి. ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర కోణం అనేది ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా మాట్లాడుతున్నారు ఈ మధ్య, చాలా కాలం అంటున్నారు ఆయన, పేదలకు పెద్దలకు మధ్యన ఈ పోటీ, ఈ ఒక వైవిధ్యం ఉంది, ఇట్లా ఇది వారి మధ్యన ఒక పోటీ జరుగుతుందని చెప్పి అన్నారు ఆయన. అయితే ఈ రోజున అటువంటి పేద వర్గాల వారు మరోసారి విజయం సాధించే అవకాశం ఉండడంతో ఈ పెత్తందారులు సహించలేక ఇటువంటి దాడులు జరుపుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మరోవైపు తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యి ఎన్నికల సంఘం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అరాచక పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి ఎన్నికల సంఘం అనేది నిష్పాక్షికంగా ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటుంటే అవన్నీ కూడా ప్రతిపక్షాలకు అనుకూలంగా, ప్రభుత్వంలో ఉన్న పక్షానికి వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. రెండోది, వారు చాలా అనాలోచితంగా కేవలం ఈ ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు 29 మంది అధికారులను బదిలీ చేయడంతో అదే ప్రాంతంలో ఈ సమస్యాత్మక ప్రాంతాలలో ఈ సమస్యలు ఏర్పడటం, అలాగే ఈ సమస్యల కారణంగా వేలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురి కావటం జరుగుతోంది. కాబట్టి ఏంటంటే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల సంఘం తప్పు చేస్తే దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు ఇప్పటికీ కూడా అట్లా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్? ఇక్కడ ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళితే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడైతే లేదండి. ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక వెపన్ గా భారతీయ జనతా పార్టీకి మారిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా మోడీ గారికి 2 ప్రధానమైన అస్త్రాలు ఉన్నాయండి. ఒకటి సిబిఐ, మరొకటి ఈడీ. ఇప్పుడు ఎన్నికల సమయంలో 3వ అస్త్రంగా ఈసీ కూడా మారుతుందేమోనన్న భయాన్ని, అనుమానాన్ని కలిగించే విధంగా ఈసీ నిర్ణయాలు ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే మీకు ఇంకోటిసారి ఇక్కడ మీకు ఎన్నికల సమయంలో, అంటే మీకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. దానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ రెండో వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఎన్నికల సంఘం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఎటువంటి ప్రయత్నం జరగడం లేదు అక్కడ. అక్కడ నిజంగా ఈ పాటికి ఎన్నికల సంఘం పోలీసు అధికారికి ఆదేశాలు ఇచ్చుంటే వారు అయితే అక్కడ ఉన్న ఈ విజయవాడ నగర సిపిగా ఉన్న క్రాంతి రాణా టాటాను బదిలీ చేయకపోయి ఉంటే ఆ రెండో వ్యక్తి కూడా ఇప్పటికి అరెస్ట్ అయ్యేవాడు. అవును. అంటే మీకు ఒక ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాని పట్ల కూడా ఎన్నికల సంఘం గాని పోలీసులు గాని చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా వారం రోజుల ముందు డీజీపీని తీసేసి కొత్త డీజీపీని పెడితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులపైన అంత గ్రిప్ ఉంటుందా, అంత అవగాహన ఉంటుందా? అందులోనూ ఎన్నికల నిర్వహణ, ఇదేదో బాధ్యతలు తీసుకొని కంటిన్యూ అయ్యే పని కాదు కదా, ఎన్నికల నిర్వహణ చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరి కొత్త డీజీపీని వారం రోజుల ముందు ఈయన తీసేయడం ఏంటి, ఆయన తీసుకురావడం ఏంటి? ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించాల్సినటువంటి తీరేనా? దాన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులను తీసేస్తారు. ఎప్పుడైతే ఈ విషయంలో ముఖ్యమంత్రి మీద దాడి కేసు విషయంలో సిఐడి కేసు పెట్టి A1 A2లు లేకపోతే అవి చేసి ఇవన్నీ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆ దర్యాప్తు అధికారులని మార్చేస్తారు. లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మీద కేసు పెట్టి వాళ్ళని A1 A2గా చేశాము అని ఎప్పుడైతే ఇచ్చారో వెంటనే డీజీపీ కూడా మారిపోయారు సార్. వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలు కదా అవి. ఎన్నికల సంఘమే కదా దర్యాప్తు చేయమంది. అలా చేసిన వెంటనే డీజీపీని ఎత్తేశారు.
సార్ ఇదే ఎన్నికల సంఘాన్ని ఒక్కసారి మనం పశ్చిమ బెంగాల్లో చూద్దామండి. పశ్చిమ బెంగాల్లో కూడా అక్కడ కూడా మీకు అనేక సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణ జరుగుతున్నాయి, ఇంకా ఎప్పుడుగో జరుగుతున్నాయండి. కానీ అక్కడ డీజీపీని మార్చలేదు, లేకపోతే ఆయా నగరాల్లోని మన పోలీస్ కమిషనర్ మార్చలేదు. కానీ ఏపీకి వచ్చేప్పుడు మాత్రం ఆగమేఘాల మీద ఇది అసలు ఎన్నికలకు ముందు అసలు ఎటువంటి సమస్యలు లేవండి, శాంతి భద్రతల సమస్యలు కూడా లేవు, అన్ని సజావుగా సాగుతున్నాయి, ఏర్పాట్లన్నీ సజావుగా చేశారు. ఆ నేపథ్యంలో కేవలం బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఆరోపణలు చేశారు, లేఖలు ఇచ్చారు అనే ఒక్క కారణంతో అనాలోచితంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకు అనాలోచితం అంటున్నామంటే వారి నిర్ణయాలు సరైనవి కావు. వారు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఘర్షణలు చెలరేగాయి. ఇది 13వ తేదీ మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్నికల సంఘాన్ని ఖచ్చితంగా మనం తప్పు పట్టవలసిన అవసరం ఉంది. ఈశ్వర్ గారు, రైట్, ఒకసారి ఆ విజువల్స్ వీలైతే చూపించండి. కాసు మహేష్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి దృశ్యాలను ఒకసారి చూపించండి. వీలైతే వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈలోపు ఒక కాలర్ ఉన్నారు, తుకారాం, చిత్తూరు నుంచి. తుకారాం గారు, ఏం చెప్తారు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల పైన? తప్పకుండా ఈశ్వర్ గారు, ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. వాస్తవంగా చూడాలంటే ఎన్నికల కమిషన్ గారు పూర్తిగా ఇందులో వచ్చి అసమర్థత ప్రవర్తించిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కారణాలు చూసుకోండి, కావాలంటే ఎక్కడెక్కడ సమస్య ప్రదేశాలు ఉన్నాయంటే ఆ సమస్య ప్రదేశాలను ఎక్కడా పట్టించుకోలేదు, శాంతి భద్రతలకు ఎక్కడా ఇంతకు ముందు లోట్లేదు. ఇదే 2019లో ఇదే ఈవీఎంల గురించి దాని గురించి చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్ ఏళ్ళు చూపించి ఎలా మాట్లాడారు ఈశ్వర్ గారు? అవును, ఎలా మాట్లాడారు ఆయన? అవును, అంత ఖండించారు ఆయన. ఇదే చంద్రబాబు గారు ఎందుకు దీన్ని ఖండించలేకపోతున్నారంటే ఈ రోజు చూడండి, పల్నాడు తీసుకోవచ్చు, చంద్రగిరి తీసుకోవచ్చు, కుప్పం తీసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ అధికార పార్టీ వాళ్ళు ఏదైనా కొంచెం దుర్వినియోగం చేశారంటే నమ్మతారు. కావాలంటే ప్రతిపక్ష నాయకుల కంటే 24 గంటల్లో ఎస్పీల్ని, డిఎస్పీల్ని, ఐజీల్ని ఇలా మార్చడం అనేది ఎక్కడన్నా ఉందా? మీనా గారు పూర్తిగా అమ్ముడు పోయారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకోసమే ఆయన్ని కావాలని కొని తెచ్చుకున్నారు. ఇందులో నరేంద్ర మోడీ గారికి కూడా అపవాద తప్పదు. ఎందుకంటే ఇదే చంద్రబాబు గారు కరుడు కట్టిన తీవ్రవాది అన్నారు మోడీ గారిని. అప్పుడు ఎవరు చంద్రబాబు గారు తీవ్రవాదా, మోడీ గారు తీవ్రవాదా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు పక్కనే కూర్చున్నారు కదా ఈశ్వర్ గారు. ప్రజలందరూ దీన్ని తెలుసుకుంటారు. ఇంకా తెలుసుకోవాల్సిన టైమే ఉంది, ఆల్రెడీ ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. కానీ మహిళలు పోయి ఇంత దౌర్జన్యకాండ చేస్తూ గుడిలో పోయి తలదాచుకున్నారంటే ఎంత దౌర్భాగ్యం ఈశ్వర్ గారు. గుడిలో రాత్రంతా గుడిలో ఉన్నారు వాళ్ళు పాపం. ఆ పల్నాడులో ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది ఈశ్వర్ గారు. అంత దౌర్జన్యకాండకి దిగాల్సిన అవసరం ఉందా? పదవి అనేది ఉంటుంది పోతుంది ఈశ్వర్ గారు. కానీ ఆ పదవి కోసం ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారడం, ఇంత నీచ రాజకీయాలు చేయడం మటుకు అవమానకరం. ఆంధ్రప్రదేశ్ లో మోడీ గారికి కూడా, ఈ దక్షిణ భారతదేశంలో మోడీ గారికి ఏమాత్రం లేదు. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ భూస్థాపితం లెక్క. ఇంకా ఏమాత్రం 100 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో. ఎక్కడ మోడీ గారికి ఆధిపత్యం రాదు. 400 అనే మాట తప్పు, రాదు. 240, 230 పడిపోతుంది. దేశవ్యాప్తంగా రిజల్ట్ కూడా మీరే చెప్పేస్తున్నారే ఏం జరగబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ తుకారాం గారు. ఎస్ కృష్ణంరాజు గారు, చంద్రబాబు పురంధేశ్వరి గారితో లెటర్ రాయించడం అనేది, అంటే 29 మంది అధికారుల బదిలీలు జరిగాయి కదా, ఈ లెటర్ రాయించడం అనేది రాబోయేటటువంటి ఎన్నికల సమయంలో ఏం జరగబోతోంది, ఏం జరిపించాలి అనేటటువంటి ముందస్తు ప్లాన్లో భాగమేనా ఇది? పైగా ఎవరైనా అధికారుల్ని ఆ బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వాళ్ళు నియమిస్తే రామోజీరావు గారు రాస్తారు, వీళ్ళు కాదు ఇంకొకరైతే ఇంకా బాగుంటుందని. ఆయన రాశారు. ఆయన ఏం రాస్తారు, వీళ్ళు పెద్ద సరిగా లేరు, ఇంకా మంచి వాళ్ళని పెట్టాలి, మనకు కావాల్సిన వాళ్ళని అని రాస్తాడు ఆయన. ఇదంతా ముందస్తు ప్లానేనా? దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. మనం ఒకటే గమనిద్దాం సార్ ఈశ్వర్ గారు, ఇక్కడ ఈ 29 మందిని బదిలీ చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో
ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. మనం గమనించాలి దాన్ని. అది ఎక్కడా కూడా ఈ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా ఈ కొంతమంది చేస్తున్న ఆరోపణలు తప్ప యథార్థమైతే లేదు. కానీ వీరు కావాలని చెప్పి అంటే వచ్చే పోలింగ్ సందర్భంగా తమకు అనుకూలమైన వారు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి 29 మందిని బదిలీ చేయించి అక్కడ తమకు కావాల్సిన వారిని పెట్టుకునే విషయంలో వారు విజయం సాధించారు, సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు. అయితే ఇక్కడ మరో ప్రమాదం ఏంటంటే, మనకున్న సమాచారం ఏంటంటే, పోలింగ్ అయిపోయింది, ఇప్పుడు కౌంటింగ్ రోజున కౌంటింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించే ప్రయత్నం కూడా కొంతమంది చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇంటెలిజెన్స్ వర్గాల వారి ద్వారా కూడా తెలుస్తుందండి. ఇది ఈ ఎన్నికల సమయం ఇలాగే ఉదాసీనంగా ఉంటే ఆ రోజున ఆ కౌంటింగ్ సమయంలో వాటిని ఈవీఎంలు ఎత్తుకుపోవటమో లేదా ధ్వంసం చేయటమో లేదా వాటిని ట్యాంపరింగ్ చేయటమో ఇటువంటి ప్రయత్నం చేశారు. ప్రమాదం ఇప్పటి నుంచి తీసుకెళ్లిపోయే ప్రయత్నం చంద్రగిరిలో జరిగింది. స్ట్రాంగ్ రూమ్ లపై దాడి చేయడానికి వెళ్తున్నారు. కౌంటింగ్ సమయంలో కూడా ఈ వర్గాల వారు ఆ కౌంటింగ్ డిస్టర్బ్ చేయడానికి అక్కడ ఒక విధ్వంసం సృష్టించే ప్రయత్నం కూడా చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికైనా వ్యవస్థలు సక్రమంగా, కనీసం కౌంటింగ్ రోజైనా సక్రమంగా వ్యవహరించాలని కోరుకుందాం సార్. ఇంతకుమించి మనం చేయగలిగింది కూడా ఏం లేదు. వాళ్ళు చేసేటటువంటి తప్పులు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, ఏం చేస్తున్నారు ఏంటనేది. కౌంటింగ్ రోజునైనా ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్ కృష్ణరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే మహేష్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.